మంచివాడు, లాయరు, బాగా సంపాదిస్తూ ఉంటాడు. సో అన్ని కారణాల దృష్ట్యా మొత్తంగా ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. కానీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత సడన్గా అయితే ఇంకొక అమ్మాయిని తీసుకొని ఇంటికి వస్తారనమాట పాకిస్తాన్ నుంచి. ఎవరు అంటే గనక నా ఇంకో భార్య అని చెప్తాడు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, ఎలా ముందుకెళ్ళింది, ఇవన్నీ కూడా అయితే స్టోరీలో మిక్స్ చేసి పెట్టారని చెప్పొచ్చు. సో రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ది బ్లాగర్. కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ఇమ్రాన్ హష్మీ గారు అదేనండి ఓజీ మూవీలో విలన్ ఉన్నారు కదా. సో ఇందులో కూడా ఆవిడ జీవితంలో విలన్ రోల్ అనే చెప్పాలి. యామి గౌతమ్ గారు అయితే మాత్రం ఆయనకి లవర్ గాను వైఫ్ గాను నటించి ఉన్నారు. నిజంగా లిటరల్గా యామి గౌతమ్ గారి యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ మూవీలో. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, బాధపడే సీన్స్లో కానీ మన బ్రహ్మానందం గారిని అంటారు కదా, చెంపదెబ్బలకు మీరు పెట్టే ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చాయని, దానికంటే డబల్లో అయితే ఇందులో నటించారని చెప్పచ్చు. అలాగే ఇక స్టోరీలోకి రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక ఈ ఇమ్రాన్ హష్మీ గారు ఒక లాయర్ అనమాట. మంచి పేరున్న లాయర్, అబ్బాస్ ఖాన్ అని చెప్పి. సో యామి గౌతమ్ గారు ఆయన్ని ఫస్ట్ నుంచి చూస్తే ఇష్టపడుతూ ఉంటారు. అతను కూడా ఇష్టపడి లవ్ ప్రపోజ్ చేసి మొత్తానికి మ్యారేజ్ అయితే చేసుకుంటారు. సో మరి ఇంటికి వచ్చేసిన తర్వాత అంతా బాగానే ఉంటుంది. ఆవిడ ప్రెగ్నెంట్ అయిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి తిను నా వైఫ్ అని చెప్పి అయితే చెప్తారు. మరి నేనెవరిని అని ఆవిడ అడిగితే కనుక వెంటనే వాళ్ళ అత్తగారు మధ్యలో దూరి మేము చేసాము, తప్పక చేయాల్సి వచ్చింది, ఇలా రకరకాలుగా అయితే చెప్తూ ఉంటారనమాట. అప్పటికే ఆవిడ అడ్జస్ట్ అయ్యి అన్ని రకాలుగా చూసుకుంటూనే ఉంటుంది. ఈలోగా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. నాకు ఇలా పలానా వస్తువులు కావాలి అంటే మొత్తానికి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంది అంటే కనుక నీకంటే ముందే నన్ను ఇష్టపడ్డాడు, నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలా జరిగింది, లేకపోతే నేనే ఫస్ట్ వైఫ్ అని చెప్పి అయితే అక్కడి నుంచి ట్విస్ట్ మొదలవుతుంది అనమాట. సో అవన్నీ తట్టుకోలేక ఆవిడ మొత్తానికి బయటకు వచ్చేయడం జరుగుతుంది. బయటకు వచ్చేసి విడిగా ఏది అల్మానీ అంటారు కదా, అంటే నెల నెల మెయింటెనెన్స్కి, అది కూడా పంపడు, సడన్గా ఆపేస్తాడు. మరి పిల్లలేమో ముగ్గురిని కనేస్తారనమాట. అప్పటికే మరి వాళ్ళని ఎలా పెంచింది, మెయింటెనెన్స్ లేకుండా బతికింది అనేది హైలైట్ అనమాట. ఇంత జరుగుతున్నా వాళ్ళు కోర్టులో కేసు వేసినా కానీ అది మీ కమ్యూనిటీ కాబట్టి మీ కోర్టుకే వెళ్ళండి, మా దగ్గరికి రాకండి అని కోర్టే చెప్పేస్తుంది అనమాట. అక్కడికి వెళ్తేనేమో నువ్వు భర్త మీదే కేసు వేస్తావా, ఇది మన ఆచారాలకే చాలా విరుద్ధం అని చెప్పి ఆమెని బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆవిడికి తోడు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ తండ్రి మాత్రమే అనమాట. నీకేమైనా పర్లేదు, నేనున్నాను, నీ వెనకని ధైర్యం చెప్తాడు. నిజంగా ఒక ఆడపిల్లకి కావాల్సింది ఇలాంటి ధైర్యం కదా అనిపిస్తుంది ఎవరైనా మూవీ చూస్తే కనుక. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అంతా బాగుందని చెప్పొచ్చు. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి రెగ్యులర్గా ఎలా ఉంటుంది అంటే కనుక స్లోగా వెళ్తున్న దాంట్లో ఇక్కడ ఒక భారీ సీన్ ఒకటి వేద్దామని వేస్తారు కదా, ఇందులో అలాంటివి ఏమి ఉండవు అనమాట. అలా స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఓవరాల్గా అయితే మాత్రం మూవీ ఎండింగ్ వచ్చేపాటికి మనకు కూడా కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మరి అతని మీద ఎలా సక్సెస్ అయ్యింది, ఏం జరిగింది, అంత పెద్ద లాయర్ అయి ఉండి మరి ఆవిడ్ని ఎలా కంట్రోల్ చేసాడు, ఇవన్నీ కూడా మిక్స్ చేసి అయితే పెట్టారు. బాగుంది. ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి మూవీ అని చెప్పచ్చు. లేడీస్ అలాగే ఇంట్లో అందరూ కూర్చొని చూడదగ్గ సినిమా అని అయితే చెప్పచ్చు. అలాగే యామి గౌతమ్ గారు ఇందులో ఒక మంచి డైలాగ్ అయితే చెప్తారనమాట. నేను ముస్లింని అని కాదు, నేను ఈ దేశానికి చెందిన ముస్లింని, నేను భారతదేశానికి మాత్రమే చెందిన ముస్లింని, నాకు ఈ దేశంతోనే సంబంధం ఉంది అని చెప్పి క్లియర్గా అయితే డైలాగ్ని ఏకంగా కోర్టులో వినిపిస్తారు. అప్పుడు మాత్రం మనకి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. మతం ముఖ్యమే, అందులోనూ దేశం ఇంకా ముఖ్యమని ఎలా అయితే చూపిస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఇందులో ఇమ్రాన్ హష్మీ గారి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే యామి గౌతమ్ గారు వద్దు, కానీ కొడుకులు మాత్రం కావాలి, ఇలా అయితే చూపిస్తారనమాట. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కావాలనుకుంటారు, కానీ యామి గౌతమ్ గారిని మాత్రం దూరం పెడుతూ ఉంటారు. కానీ పెద్ద కొడుకు మాత్రం ట్విస్ట్ ఇస్తూ ఉంటాడనమాట. ఎమోషనల్గా ఉన్నప్పుడు ఇమ్రాన్ హష్మీ గారు వెళ్ళి మేచ్ చేసి మాట్లాడదాం అంటే కనుక లెగిసి అక్కడి నుంచి వెళ్ళిపోయి తల్లి దగ్గర అయితే ఉంటారనమాట. ఇలాంటి సీన్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని పిల్లలకి చెప్పక్కర్లేదు, ఈలోపే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది బిహేవియర్ ద్వారా అని అయితే డైరెక్టర్ బాగా చూపించారు. స్క్రీన్ ప్లే కూడా మంచి గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. ఇంతకీ మూవీ నేమ్ ఏంటి అంటే కనుక హక్. మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. బాగుంది మూవీ అయితే మాత్రం. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.